అందరికీ నమస్తే. జై జనసేన. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. విషయం ఏంటంటే, సినర్జీస్ కంపెనీలో ఎన్నో ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారండి. అయితే ఆ కంపెనీని నమ్ముకొని 2500 మంది కుటుంబాలు బ్రతుకుతున్నాయండి. కానీ గత 7-8 నెలల నుంచి 660 మందికి శాలరీస్ ఇవ్వట్లేదంటండి. శాలరీస్ లేక కొన్ని నెలల నుంచి పిల్లలకి పాలు ప్యాకెట్లు లేక, స్కూల్ ఫీజు కట్టలేక ఎన్నో ఇబ్బంది పడుతున్నారండి. ఈ కంపెనీలో పనిచేసిన కార్మికుల వల్ల ఆ ఓనర్లు ఎన్నో కోట్లు సంపాదించుకుంటున్నారు. అదే ఓనర్లు ఇప్పుడు వీళ్ళని రోడ్ల మీద పడేశారు. వీళ్ళ ఆకలిని ఎవరు తీరుస్తారు? వీళ్ళ ప్రాబ్లమ్స్ని గత 2 నెలల నుంచి నాయకులకి ఇవ్వడం జరిగింది. అలాగే మన అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు. వీళ్ళ సమస్యని మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో జనవాణి జరుగుతున్న కార్యక్రమంలో ఆర్జీ పెట్టడం జరిగిందండి. అలాగే ఆ జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు మాకు మాట ఇచ్చారండి. ఈ ఒక్క సమస్యని అన్నయ్య వరకు చేరుస్తామని మాట ఇచ్చారండి. అన్నయ్య, దయచేసి ఈ సమస్యని మీరే తీర్చగలరు అన్నయ్య. 2500 మంది కుటుంబాలకి న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాం అన్నయ్య. దయచేసి మీరు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తూ గాజువాక నియోజకవర్గం జన సైనికుల నుంచి మేము కోరుకుంటున్నాం అన్నయ్య. జై హింద్, జై జనసేన. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ అన్నయ్య చూసే వరకు మీరందరూ లైక్లు వద్దు, ఏమవద్దండి. దయచేసి ఈ ఒక్క వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై జనసేన, జై హింద్. తిండి లేక చిన్నపిల్లలు పాలు ప్యాకెట్లు, స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టలేక చాలా బాధపడుతున్నారు. డబ్బులు లేక నౌకరాజు ఒక అమ్మగారు చనిపోయింది. డబ్బులు లేక హాస్పిటల్ తీసుకెళ్ళక ఆవిడ కూడా ముసలం చనిపోయింది. మేమందరం వాల్యూ ఇచ్చాం, కలెక్టర్ గారికి వాల్యూ ఇచ్చాం, కమిషనర్కి వాల్యూ ఇచ్చాం, ఒక ఎమ్మెల్యేకి వాల్యూ ఇచ్చాం. కానీ ఈవిడ ఎవరికి వాల్యూ ఇవ్వలేదు. ఈవిడ మనసులో మైండ్లో ఏదైతే తోస్తుందో అదే చేస్తుంది ఆవిడ అంతే. చివరికి ఎవరి వల్ల కూడా ఈ సమస్య పరిష్కారం జరగకపోతే ఇంత పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా 650 మంది కూడా సూసైడ్ ఎవరు ఇండివిజువల్గా లెటర్గా వాళ్ళు ప్రిపేర్ చేసి ఒక బాటిల్ పక్కన పెట్టుకుని ఇక్కడే కూర్చుంటాం. ఎవరు దారమే చూస్తాం. ఏమండి, మీరు అంత పెద్ద మాటలొద్దు. మా సపోర్ట్ కంపల్సరీ పవన్ కళ్యాణ్ విషయం దగ్గర మేము తీసుకెళ్తాం.